అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పార్వతీపురం, తాళ్ళూరు, కుర్పం అలాగే పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్తలతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల మీద మేము మాట్లాడదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అధికారులపై మరి రాజకీయ ఒత్తిడి ప్రజలకు కనిపిస్తుంది. అలాగే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పార్వతీపురం నియోజకవర్గం మరి ఎన్డీఏ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారిని మరి ఫోన్ కాల్స్ లో దూషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణల మీద పూర్తి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మండలం రిజిస్ట్రేట్ మహిళా అధికారికి రక్షణ లేకపోతే ఈ నియోజకవర్గంలో ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో సామాన్య పౌరులకు ఎక్కడ రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారుల ద్వారా పనులు చేయించుకునే పెట్టడానికి కావాలి కానీ జులుం ప్రదర్శించి భయపెట్టి వారిని అమాయకత్వానికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి లేనిపోని ఆరోపణలతో మరి ఉద్యోగులను ఇలా ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తోంది. ప్రజా సమస్యల పట్ల మీరు అవగాహనతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించండి. కానీ వారిని ఏ రకంగా అయితే అడిగితే పనులు చేస్తారో ఆ రకంగా చేయాలి తప్ప పూర్తిగా ఆదిమాషి చలాయించినట్లయితే ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మరి బాధితుల వైపు వెళ్లి పోరాటం చేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా అధికారిని పట్ల మరి ఈ రకమైనటువంటి ఆ ఫోన్ పదజాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేషరతుగా ఒప్పుకొని మరి మహిళా అధికారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలి. త్రాగునీరు సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, అలాగే ప్రజా సంక్షేమ పథకాల సమస్య ఉంది. వీటన్నిటి మీద కాకుండా కేవలం అధికారుల మీద మనం జులుం ప్రదర్శించి వారిని ఒత్తిడి గురి చేస్తే ఉన్నటువంటి అధికారులు కూడా పనిచేయకుండా ఈ జిల్లాను వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనం ప్రజాప్రతినిధులై ఉన్నాం, అలాగే అధికారులు కూడా పనిచేయవలసి ఉంది. ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు సక్రమమైనటువంటి పరిపాలన అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాల నుండి ఎప్పుడు పోరాటం చేస్తుంది. అలాగే ఉద్యోగ పక్షాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఉద్యోగ సంఘాల తరఫున, ప్రజా సంఘాల తరఫున మేమందరం కూడా మా డిమాండ్ తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.